చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్య భాగం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 7 వర్స్. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండుదును, ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఈరోజు దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. ఆ రోజు నా ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఈ మాట అందరూ చెప్పండి. ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టేదను. ఈ మాట ఎవరెవరికి చెప్తున్నారు? దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. నిజంగా గొప్ప చేయబడ్డం అంటే ఎవరికన్నా ఇష్టమా కాదా? ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే అందరిలో గొప్పగా బ్రతకాలి, అందరిలో గొప్పగా ఉండాలి అని ఆశపడతారు. అంతే కదా? ప్రతి ఒక్కరు కూడా వారున్న స్థితిలో గొప్పగా ఉండాలి అనుకుంటారు. అయితే ఒక మనిషి గొప్పగా ఎప్పుడు ఉండగలడు? మనుషులు గొప్ప చేస్తే ఏమవుద్ది చెప్పండి? ఎక్కించడం చేపు మొలక చెట్టు ఎక్కించేస్తారు, ఒకరోజు పడగొడేస్తారు. అదే దేవుడు గొప్ప చేయడం మొదలెట్టాడా ఎవరు దించలేరు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తుకుస్తారు. దీనికి వస్తారు. నువ్వు గొప్పగా బ్రతకాలి అంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలి అంటే ఏం చేయాలో 5 పాయింట్లు నేర్చుకుందాం. 5 విషయాలు నేర్చుకుందాం. బైబిల్లో దేవుడు ఎప్పుడు గొప్పవారిగా చేస్తాను అన్నాడో. ఈ మాట మోసే నాయకత్వం అయిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలు యెహోషువకు అప్పగింపబడ్డాయి. ఎవరు అప్పగించారు ఆ బాధ్యత? దేవుడే మోసేకు చెప్పాడు యెహోషువను నాయకునిగా చేయమని. ఆ బాధ్యత దేవుడే అప్పగించాడు. అయితే మోసే ఏమనుకున్నాడు అంటే యెహోషువ ఏమనుకున్నాడు అంటే, నేను ఇంత పెద్ద బాధ్యతను నెరవేర్తించగలనా? మోసే అంతటి వాడికే, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వాడికే ప్రజలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. కోరహు, దాతాబు, అబీరాములు ఏమన్నారో? నన్నొక్కడే దేవుడు ఎన్నుకున్నాడా? మమ్మల్ని ఎన్నుకోలేదా అన్నారా లేదా? అప్పుడు దేవుడు అద్భుతం చేసి వాళ్ళ ముందు దేవుడు కనపరుచుకున్నాడు. తర్వాత మోసే ఇంటివారే మిరియాము, అహరోను మోసే మీద ఏం చేశారు? వ్యతిరేకంగా మాట్లాడింది మిరియాము. అయితే దేవుడు వాళ్ళ ఎదుట ఎవరిని కనపరిచాడు? యెహోషువను మోషేను కనపరిచాడు. మరి ఇప్పుడు ఆ సేవను నాకు అప్పగించావు, మరి నేను ఎలా చేయగలనంటే, అదే ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను, నేను నీ దేవుడినై ఉన్నానని, నేను నీకు తోడై ఉన్నానని, నువ్వు నాకు న్యాయ విధులు అనుసరించేవాడు అని ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప చేస్తాను. ఎప్పుడు ఒక మనిషిని దేవుడు గొప్ప చేస్తాడు. గొప్ప చేయాలి అంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ జెన్సెస్ 12 చాప్టర్ 2 వర్స్. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ఒరే నేను చెప్పే మాట్లాడకరా 12:2 ఆదికాండం. ఓకే. నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే,
నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాడట రాజుగారు? ఏం చేస్తాడట? నీ నామాన్ని, ఎవరి నామాన్ని? ఈ వాగ్దానం అబ్రహాముకు చేయబడుతుంది. నిజంగా ఈ రోజుకి అబ్రహాం పేరు అన్ని చర్చిల్లో మారుమోగుతుంది, ముస్లింల దేశాలన్నింటిలో మారుమోగుతుంది, ఇస్రాయేల్ దేశంలో మారుమోగుతుంది. బైబిల్లో ఎక్కడుందో అక్కడ ఎవరి పేరుని చెప్పండి? అబ్రహాం ఉంది. ముస్లింల కంట్రీ అయినటువంటి 73-78 దేశాల్లో ఉన్నాయి. ఆ కంట్రీలన్నింటిలో అబ్రహాం పేరు మారుమోగిపోతుంది. ప్లస్ ఇజ్రాయేల్ దేశంలో అబ్రహాం పేరు ఏమవుతుంది? మారుమోగిపోతుంది. ప్రపంచంలోనే అబ్రహాం పేరు ఎంత గొప్పగా కావడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడి మాటకు విధేయత చూపాడు. ఈరోజు మనము కూడా విధేయత చూపితే, దేవుడి మాటకి విధేయత చూపితే, దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? గొప్పవానిగా, మన నామాన్ని గొప్ప చేయగలడు. ఈరోజు అబ్రహాం లేడు. ఈరోజు కొంతమంది లేకపోయినా పేర్లు ఊరుల్లో ఉండిపోయాయి, గ్రామాల్లో ఉండిపోయాయి, పట్టణాల్లో ఉండిపోయాయి, చరిత్రలో ఉండిపోయాయి. కొంతమంది పేర్లు ఈ లోకం ఇలా విడిచిపెడితే మర్చిపోతారు. మర్చిపోరు? మనం ఎంత చేయండి మన కుటుంబానికే, మర్చిపోరా? కానీ కొన్ని పేర్లు ప్రపంచంలో స్థిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఏంటంటే, పిల్లల దేవుడు వారిని గొప్ప చేశాడు. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? విధేయత. ఎవరికి విధేయత చూపాలమ్మా? దేవుడికి విధేయత చూపాలి. విధేయత చూపిన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు విధేయత చూపిన యాకోబుని దేవుడు దీవించాడు. విధేయత చూపిన యోసేపును దేవుడు దీవించాడు. విధేయత చూపిన వారిని అందరినీ దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు, వారిని గొప్ప చేశాడు. ఏమండి, విధేయత చూపిన శాపను కూడా, త్రిమింగళాన్ని కూడా దేవుడు హెచ్చించాడు, నీటికి సాక్షిగా ఉడుతున్నాడు.